మెకానికల్ అంటేనే ఆ, చాలా ఇది ఉంటారు సార్. పట్నంలో చూస్తుంటాం కదా, ఉమ్, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, అరే చోటు ఉమ్. క్యారే కేడే బారా చలే ఆడే బారా తెరా లేకే ఆవ్ తెరి ఉమ్. టూ అంటారు. అంటే వాళ్ళు ఎందుకు అట్లా ఉంటారు? అంటే బాడీ లాంగ్వేజ్ అంతే కదా, వాళ్ళు అగ్రెసివ్. అదే కథ. ఇప్పుడు ఆ రేసర్లు ఏంటి, జనరల్గా టఫ్ ఉంటారు, ఫిజికల్గా టఫ్ ఉంటారు, బట్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి చాలా సెన్సిటివ్ వాళ్ళు. అదే నా స్టోరీ. నువ్వు అనుకుంటావు రేసర్లు అంటే టఫ్ అని, బట్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి వెళ్తే చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు. అందుకే నువ్వు వీరో నన్న కూడా చాలా సార్లు ఓడగొట్టినావు ఆయన. ఉమ్, అలా. అలా నాయనను మంచిగా నిలబెట్టినావు ఉమ్, సార్ను, ఉమ్. కానీ ఆయనను చాలా సార్లు ఓడగొట్టినావు. అవును, ఎందుకంటే ఎమోషనల్గా తను చాలా సఫర్ అవుతుంటారు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ క్యారెక్టర్కి. నువ్వు చూస్తే దీంట్లో సినిమాలో ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కన్నా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ విత్ ఇన్ దెమ్ సెల్ఫ్. కొన్ని ఫాల్ర్ అయితే డైలాగులు విన్నప్పుడల్లా కార్జాలు కాలిపోయినట్టు అయినాయి. అవును. నీకు ఆడ ముఖ్యం కాదు, మేము కూడా ముఖ్యమే కదా అవును. అని అంటది కదా, అప్పుడు మస్తు కోపం వస్తుంది హీరోయిన్ మీద. ఆ. నువ్వు వచ్చిందే ఆయనను అది చూసి, అదే వద్దంటే ఎట్లా అంటావు నువ్వు, దగ్గరికి రా అన్నట్టు అంటావు. ఆ తర్వాత ఎట్లా అనిపించింది ఫుల్ మూవీ చూసాక? ఎలా ఎలా అనిపించింది? ఇక నీ అంతా నువ్వు సఫర్ దాక్కున్నావు కదా, అప్పుడు మంచిగా అనిపించింది. ఓల్రీతేనే జర కోపం కోపం వచ్చింది. వచ్చింది. ఇక కానీ తనేగా సపోర్ట్ చేసింది. బట్ ఏమైనా చేసుకోపో అన్నవు చూడు, అప్పుడు నచ్చినవి.